అనకాపల్లిలో కెనారా బ్యాంకులో దొంగలు హల్చల్ చేశారు. 7 దుండగులు దోపిడీకి ప్రయత్నించారు. బైకులపై వచ్చిన దోపిడీ దొంగలు బ్యాంకులోనికి చొరబడ్డారు. ఖాతాదారులను దొంగలు తుపాకులతో బెదిరించారు. మేనేజర్ను సైతం బెదిరించి దోపిడీకి యత్నించారు. బ్యాంకు సిబ్బంది అప్రమత్తమై అలారం ఆన్ చేయడంతో దొంగలు పారిపోయారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తు అయ్యేంత వరకు బ్యాంకులోనే ఖాతాదారులు ఉండాల్సిందిగా పోలీసులు ఆదేశించారు. దొంగలు రావడంతో ఒక్కసారిగా అంతా భయాందోళనకు గురయ్యారు. ఉదయాన్నే 2:35 టైంకి లంచ్ చేసేసి లోపలికి వచ్చామన్నమాట. వచ్చిన ఒక 5 minutes ఒక 2 నేను చూసినైతే ఒక ముగ్గురునే చూసాను. లోపలికి వచ్చి 4-5 వచ్చినట్ట, బట్ నేను ఒక 3 మెంబర్స్ అయితే చూసాను అనమాట. ఫేస్ అయితే నేను చూడలేదు. క్యాషియర్ ఎవరు ఉంటారో అతను కాలర్ బ్యాక్ సైడ్, అతను బ్యాక్ సైడ్ వెళ్ళినట్టున్నారు. ఎవరైతే క్యాషియర్ ఉన్నారో అతని కాలర్ పట్టుకొని కెన్ ఒకటి మెడ దగ్గర పెట్టారు అనమాట. పెట్టేసి అందరికి హ్యాండ్స్ అప్ అనగానే ఏంటి జరుగుతుందో చూసే లోపు అక్కడ ఒక పర్సన్ ఎవరైతే కాలర్ పట్టుకుని ఉన్నారో అతను గన్ చూపించేసేటప్పటికి మేము కొంత భయపడ్డాం అనమాట. భయపడి సరే బయటకు వచ్చేసి పోలీసులు కాల్ చేద్దామని నెమ్మదిగా ఈ డోర్ దగ్గరికి వచ్చినప్పుడు డోర్ దగ్గర ఒక అతను ఉన్నారు. అతను కూడా గన్ పట్టుకుని ఉన్నారు. గన్ పట్టుకుని ఇలా సైజ్ చేశారు. బయటకు వెళ్ళడానికి వీల్లేదు అన్నట్టు భయపడి నేను బ్యాక్ వచ్చేసాను అనమాట. బ్యాక్ వచ్చేసిన తర్వాత లోపల ఉన్న మేనేజర్ గారు ఉన్నారు కదా, మేనేజర్ ఒక పర్సన్ ఇద్దరు ఉన్నారు. వాళ్ళు మరి ఎవరు అదే అలారం ఉంటారు కదా, అలారం ఎవరైతే ఆన్ చేశారో బయటకు వచ్చేసారు అనమాట. బయటకు రాగానే ఇంకా డోర్ క్లోజ్ చేసి పోలీసులు కాల్ చేశారు. 10 members అంటే స్టాఫ్ ఉన్నారు. స్టాఫ్ కాబట్టి 10 members ఉన్నారు. ఎప్పుడైతే వెంటనే అలారం ఆన్ చేశారో వెళ్ళిపోయారు. రైట్, ఇక అనకాపల్లి బ్యాంకులో దోపిడీకి పాల్పడ్డ దొంగలకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ ను అందించడానికి మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు సిద్ధంగా ఉన్నారు. వాసు, చెప్పండి. అనకాపల్లి హరింగ్ రోడ్ కెనరా బ్యాంకు దోపిడీకి విఫలయత్నం జరిగింది. మధ్యాహ్నం దాదాపు 7 యువకులు గన్నులు పట్టుకుని ఒక్కసారిగా బ్యాంకులోకి చొరబట్టడం జరిగింది. ఆ బ్యాంకులోకి చొరబడిన అనంతరం కూడా అందరూ కూడా హ్యాండ్స్ అప్ అని మొత్తం అందరూ కూడా బయటికి వెళ్ళకుండా అందరూ కూడా నిర్బంధించడం జరిగింది. బైకులపై దాదాపు 3 బైకులపై 7 వచ్చినట్టుగా కూడా ప్రత్యక్ష సాక్షి చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. ఆ సమయంలో బ్యాంకులో దాదాపు 10 నుంచి 15 మంది కస్టమర్లు లావాదేవీలు జరుపుతున్నారు. ఈ సమయంలో వాళ్ళందరూ కూడా బయటికి వెళ్ళకుండా కూడా తలుపు మూసేసి గన్నులతో బెదిరించి బ్యాంకు దోపిడీ చేసే ప్రయత్నం చేశారు. మేనేజర్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. మేనేజర్ దగ్గరికి వెళ్ళి మొత్తం స్ట్రాంగ్ రూమ్ అయితేనే లేదా క్యాష్ ఎక్కడ ఉందా వివరాలు అడిగే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో అప్రమత్తమైనటువంటి కొంతమంది బ్యాంకు సిబ్బంది అలారం ఉంటుంది బ్యాంకులో, ఎప్పుడైనా ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు అలారం మోగించడంతో భారీగా కౌంటర్ అవడంతో మొత్తం ఒక్కసారిగా పరుగులు చేయడం జరిగింది. అందరూ కూడా బయటకు వెళ్ళిపోవడం జరిగింది. మొత్తానికి ఈ సంఘటన తెలిసినటువంటి పోలీసులు మధ్యాహ్నం చేరుకుని అక్కడ మొత్తం కూడా విచారణ చేపట్టారు. దర్యాప్తు అయ్యేంత కూడా బ్యాంక్ ఖాతాదారులు కూడా ఎవరిని కూడా వెళ్ళొద్దని చెప్పడం. ఖాతాదారులందరూ కూడా లోపల ఇప్పటివరకు కూడా సాయంత్రం వరకు కూడా ఇప్పుడే లోపల ఉంటుంది. వాళ్ళందరినీ విచారించడం జరిగింది. దోపిడీ దొంగలు హడావుడితో భయబంధు కలిగిన ఖాతాదారులు బయటికి పరుగు తీసేందుకు ప్రయత్నించేందుకు కూడా గన్నం పట్టుకుని మహిళను బెదిరించడం జరిగింది. బయటకు వెళ్ళొద్దని కూడా చెప్పడం జరిగింది. సీసీ ఫుటేజ్ ప్రకారం కూడా వాళ్ళందరూ కూడా మాస్కులు కానీ ఏమీ ధరించలేదు, మామూలుగానే వచ్చారు. మరి ఎక్కడి నుంచి వచ్చారు, ఎవరు వచ్చారు మొత్తం సేకరిస్తున్న సీసీ ఫుటేజ్ ద్వారా పోలీసులు అయితే విచారణ చేస్తున్నారు. మొత్తానికి పట్టపగలో ఈ విధంగా అనకాపల్లి లాంటి జిల్లా హెడ్ క్వార్టర్ లో ఒక బ్యాంక్ లో జరగడం పట్ల అయితే పోలీసులు నిర్గంపపోయారు. వాళ్ళ కోసం అయితే మొత్తం దర్యాప్తు చేస్తున్నట్టు కూడా చెప్తున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ వాసు.